సెప్టెంబర్ 5 దేవుని వాగ్దానం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మొదటిగా మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయుచున్నాను. ఉపాధ్యాయ వృత్తి ఎంతో శ్రేష్టమైనది. ఒక మంచి భావి పౌరురాలను తీర్చిదిద్దే ఉన్నతమైనటువంటి ఈ యొక్క ఉద్యోగం లేక బాధ్యత మన యొక్క ప్రపంచంలో శ్రేష్టమైనటువంటి విద్య అందింపచేసేటువంటి గొప్ప అవకాశం కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైన పని. పిల్లరా, అలాంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము గమనించినప్పుడు యేసు ప్రభుల వారు ఏ విషయాలు ఆజ్ఞాపించారో, ఏ విషయాలు బోధించారో ఆయన తన శిష్యులకు కానీ అనేక మందికి ఎన్నో విషయాలు బోధించారు. ఆయన ఒక గురువుగా, ప్రథమైనటువంటి గురువుగా ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను ప్రపంచానికి అందించారు. ప్రియ విశ్వాసి, దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో చదివితే క్రీస్తు ఒక్కడే మీ గురువు అనే మాట మనకు కనబడుతుంది. దేవుడు మనకి నిజమైనటువంటి గురువుగా ఉన్నారు. ఆయన మనకు అందించే మంచి బోధలు. ప్రస్తుత దినాలలో గురువు అనేటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది, చాలా కొద్ది మంది చేసే వ్యతిరేకమైనటువంటి పనుల వలన గురువులందరికీ కూడా చెడ్డ పేరు తీసుకురావటం మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడక్కడ కొన్ని సంఘటనలు చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే మన భారతదేశంలో తల్లి, తండ్రి, గురువు ముగ్గురిని కూడా దైవంతో సమానంగా పోలుస్తూ ఉంటారు. అలాంటి ఉన్నత బాధ్యత దేవుడు గురువు మీద ఉంచాడు. అలాంటి గురువులు దేవునికి భయపడి మన సొసైటీకి బాధ్యతాయుతమైనటువంటి పనులు చేసేటువంటి అనేక మంది గురువులు ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభువు వారు మనకి నిజ గురువుగా, ఆయన లోపం లేనటువంటి గురువుగా, ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను మనకు అందించే ఒక మంచి గురువుగా మనకు కనబడుతూ ఉండగా, ఆయనను నీవు గురువుగా అంగీకరిస్తే నిన్ను మంచి రేవునకు దాటిస్తాడు. మంచి విద్యార్థినిగా, మంచి వ్యక్తిగా, మంచి స్త్రీగా నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్తాడు. అటువంటి గురువును నువ్వు కలిగి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను పాటిస్తూ అనేకులకు బోధించేటువంటి శిష్యులుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. అలాంటి వారికి ప్రభు సదాకాలం తోడే ఉంటారు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ, సకల ఆశీర్వచనాలు కారణభూతుడ, పరమ గురువు అయిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టము నామని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డలను దీవించండి. ఈరోజు ప్రయాణాలు, పనులు, వారు తలపెట్టిన కార్యాలు అన్నిటిలో మీరు తోడుగా ఉండండి. నేడు దేవా ఉపాధ్యాయ దినోత్సవం. మా దేశంలో ఎవరెవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో, ప్రపంచమంతా ఉపాధ్యాయులు ఎవరున్నారో వారందరికీ మంచి ఆరోగ్యాలు, మంచి మనసును దయచేయండి. నీవే మహిమ పొందమని ఈ దినము ప్రభా జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. దినదినములతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించుగాక. ఆమేన్.